హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఇందూరుకి చెందిన రాజా రఘువంశీకి సోనం రఘువంశీకి మే 11వ తారీఖు పెళ్ళైంది. మే 20వ తారీఖు వీళ్ళిద్దరూ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 23వ తారీఖు రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడు. జూన్ 2వ తారీఖు రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ హత్య కేసు గురించి నేను వీడియోలు చేస్తూ వచ్చాను. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే చూడండి, అప్పుడు మీకు కేసు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తెలిసిపోతుంది, మీకు దగ్గరికి వచ్చేస్తుంది. ఇక నాకు ఎన్నో మెయిల్స్ వచ్చాయి. అలాగే ప్రతి ఒక్కరిలో ఉన్న ఒకే ఒక ప్రశ్న, మే 23వ తారీఖు సోనం రఘువంశీ కనబడకుండా పోయింది. జూన్ 9వ తారీఖు గాజీపూర్లో సోనం రఘువంశీ పోలీసులకు సరెండర్ అయింది. మరి మే 23వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు వరకు సోనం రఘువంశీ ఎక్కడుంది, ఎక్కడెక్కడ తిరిగింది, ఏం చేసింది అన్నది ప్రతి ఒక్కరిలో తొలుస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే కొన్ని షాకింగ్ విషయాలు కూడా చెప్పబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అసలు సోనం రఘువంశీ 2 ప్లాన్లు వేసుకుంది. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఫస్ట్ సోనం రఘువంశీకి రాజా రఘువంశీని హత్య చేయాలని లేదు, యాక్సిడెంటల్ డెత్ చేద్దాం అనుకుంది. అందుకే మేఘాలయ ఎంచుకుంది. నెట్లో సెర్చ్ చేసింది, మేఘాలయ గురించి పూర్తిగా తెలుసుకుంది. మేఘాలయ ఎత్తైన పర్వతాలు, కొండలు, లోయలు, వాగులు, వంకలు, జలపాతాలు ఇవి ఉన్నాయి. అలా హనీమూన్ పేరు మీద మేఘాలయకి తీసుకెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశానికి, కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి లోతైన లోయలకు తోసేసి కాలుజారి ప్రమాదవశాత్తు రాజా రఘువంశీ ఆ లోయలోకి పడి చనిపోయాడని అందరినీ నమ్మిద్దాం. ప్రతి ఒక్కరూ నమ్ముతారు. తన మీద ఎటువంటి అనుమానం రాదు. ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు మన దేశంలో ఎన్నో జరిగాయి. కొండ ప్రాంతాల్లో కావచ్చు, జలపాతాల దగ్గర, పర్యాటక ప్రదేశాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో కొంతమంది పర్యాటకులు పొరపాటున కాలు జారి చనిపోయిన ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా రాజా రఘువంశీ పొరపాటున కాలు జారి చనిపోయాడని అందరూ అనుకుంటారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాకుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అనుకుంది. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ప్లాన్ బి అమలు చేయడానికి, అంటే హత్య చేయడం కోసం ముందు జాగ్రత్తగా 3 కిరాయి హంతకులను నియమించుకుంది. ఈ 3 కిరాయి హంతకులు ప్లాన్లో భాగంగా మే 19వ తారీఖు ఆల్రెడీ మేఘాలయకి వెళ్ళి అక్కడ రెడీగా ఉన్నారు. సోనం రఘువంశీ మే 22వ తారీఖే రాజా రఘువంశీని లోయలోకి తోసేసి ప్రమాదవశాత్తు చనిపోయాడని క్రియేట్ చేద్దామని అనుకుంది. ప్లాన్లో భాగంగానే వీళ్ళిద్దరూ ట్రెక్కింగ్ కోసం బయలుదేరి వెళ్ళారు. సోనం రఘువంశీ రాజా రఘువంశీని ఒక ఎత్తైన ప్రదేశానికి, పర్వతం దగ్గరికి తీసుకెళ్ళింది. వెనక లోయ ఉంది. ఆ లోయలోకి తోసేసేసి ప్రమాదవశాత్తు చనిపోయాడని క్రియేట్ చేద్దామని అనుకుంది. కానీ రాజా రఘువంశీ అదృష్టం బాగుండి ఆ రోజు విపరీతమైన వర్షం కురిసింది. మబ్బులు, చీకటిగా ఉంది, వెలుతురు లేదు, ఫోటో తీసుకోవడానికి లేదు. సోనం రఘువంశీ ఒక సెల్ఫీ తీసుకున్నట్టుగా నటిస్తూ తాను సెల్ఫీ తీస్తుంది. వెనక రాజా రఘువంశీ ఉంటాడు. రాజా రఘువంశీ వెనకాల లోతుగా ఉన్న ఒక లోయ. సెల్ఫీ తీసుకున్నట్టుగా నటిస్తూ రాజా రఘువంశీని ఆ లోయలోకి తోసేద్దాం అని ప్లాన్ వేసుకుంది. కానీ వర్షం కురవడంతో వెలుతురు లేదు, ఫోటో తీసుకోవడానికి వీల్లేదు. దాంతో రాజా రఘువంశీ లేదు వర్షం పడుతుంది, వాతావరణం ఏమీ బాగలేదు, మనం సెల్ఫీలు కానీ ఫోటోలు తీసుకోవడానికి అనుకూలంగా లేదు, మనం ఇమీడియట్గా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదామని బలవంతం చేశాడు. సోనం రఘువంశీ అప్పటికి కూడా లేదు కొద్దిసేపు ఆగుతాము, వర్షం తగ్గిపోతుందని బలవంతం చేసింది. కానీ వర్షం తగ్గట్లేదు. రాజా రఘువంశీ లేదు మనకి చాలా డేంజర్, ఇక్కడ ఉన్నామంటే వెళ్ళిపోదామని బలవంతం చేయడంతో గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయింది. అక్కడ ప్లాన్ బిడ్స్ కొట్టింది. సోనం రఘువంశీ ఒకలాంటి దాంతో ఉడికిపోయింది. మే 23వ తారీఖు ఆ రోజు తాము ఎక్కడికి వెళుతుంది ఏంటన్నది ఎప్పటికప్పుడు 3 కిరాయి హంతకులకి సమాచారం అందవేస్తూనే ఉంది. అలా ఒక నిర్మానుష ప్రాంతం దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ఈ 3 కిరాయి హంతకులు రాజా రఘువంశీతో పరిచయం పెంచుకున్నారు. ఒకే ప్రాంతం వారు, ఇండోర్కు చెందినవారు, పైగా హిందీ మాట్లాడుతున్నారు. దాంతో రాజా రఘువంశీ ఆ 3 కిరాయి హంతకులు అని తెలియక వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఇక్కడ రాజా రఘువంశీ చాలా అమాయకుడు, మంచివాడు, 10 మందికి హెల్ప్ చేసే మనస్తత్వం కలవాడు, 10 మందిలో చాలా ఈజీగా కలిసిపోయే మనస్తత్వం ఉన్నవాడు. దాంతో ఆ 3 కిరాయి హంతకులతో కూడా ఫ్రెండ్షిప్లో పడిపోయాడు. అలా ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. అది 3000 అడుగుల
ఒక మెట్లుండే ప్రాంతం. చుట్టూ చూశారు, అక్కడికి ఎవరూ రావట్లేదు, మనుషుల జాడలేదు, నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడ ఈ ముగ్గురు కిరాయి హంతకులు కూడా రాజా రఘువంశీని హత్య చేద్దామా లేకపోతే లోయలోకి తోసేద్దామా అని తటపటాయిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఇక్కడ సోనం రఘువంశీ ఎక్కడ ఆగలేకపోతుంది. ఎప్పుడెప్పుడు రాజా రఘువంశీని చంపేద్దామా, హత్య చేద్దామా అని తొందరపడుతుంది. దాంతో సోనమే ఆ ముగ్గురు కిరాయి హంతకులతో ఇక ఆగలేక చంపేయండి చంపేయండి, కిలిం మారడాలో అని 2-3 సార్లు సంజ్ఞ చేసింది, అరిచింది. అందులో ఒక కిరాయి హంతకుడు కూడా నువ్వు వెంటనే చంపేస్తే, హత్య చేస్తే నీకు 20 లక్షల రూపాయలు ఇస్తానని కూడా ఆశ చూపింది. దాంతో ఆ ముగ్గురు కిరాయి హంతకుల్లో ఒకడైన విశాల్ ఆల్రెడీ గౌహటిలో కొన్న ఒక కొత్త కత్తితో రాజా రఘువంశీ మెడ వెనకాల ఒక వేటు వేశాడు, ఆ తర్వాత ముందర ఒక వేటు వేశాడు. దాంతో రాజా రఘువంశీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో రక్తం చింది సోనం రఘువంశీ వేసుకున్న రెయిన్ కోట్ మీద పడింది. అంటే సోనం రఘువంశీ ఎంతో దూరంలో లేదు, కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. ఆ తర్వాత అప్పుడు రాజా రఘువంశీ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? కట్టుకున్న భార్య పెళ్ళై పట్టుమని 12 రోజులు కూడా కాలేదు. తాను ఎంతో నమ్మిన భార్య, ఎంతో ప్రేమించిన భార్య ఆ ముగ్గురు కిరాయి హంతకులతో తనని చంపేమని అరిచిందంటే అప్పుడు రాజా రఘువంశీ పరిస్థితి, మానసిక స్థితి ఊహించుకుంటేనే గుండె చెరువైపోతుంది. మొత్తానికి రాజా రఘువంశీ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఒంటి మీద ఉన్న బంగారు ఉంగరాలు, చైను ఇవన్నీ తీసేశారు. ఆ తర్వాత నలుగురు కలిసి, అంటే సోనం కూడా తన భర్తని ఎత్తి ఆ లోతైన లోయలోకి పడేసింది. ఆ తర్వాత తన ఒంటి మీద ఉన్న రెయిన్ జాకెట్ మీద రక్తపు మార్కులు పడ్డాయి. దాంతో ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే ఆ జాకెట్ తీసి ఆ ముగ్గురు కిరాయింపుల్లో ఒకరికి ఇచ్చింది. డెడ్ బాడీని లోయలోకి పడేసిన తర్వాత నలుగురు కొండెక్కుతూ మెట్లెక్కుతూ పైకి వస్తున్నారు. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. చేసింది ఎవరో కాదు, రాజా రఘువంశీ తల్లి, అంటే సోనం అత్త. తన భర్తని అప్పుడే హత్య చేసింది. హత్య చేసి లోయలోకి విసిరేసిన తర్వాత జస్ట్ ఒక ½ అన్ అవర్ కూడా కాలేదు, సోనం రఘువంశీ తన అత్తతో ఏ విధంగా మాట్లాడుతుంది, ఏమీ తెలియనట్టుగా నవ్వుతూ తన అత్తతో ఎలా మాట్లాడుతుందో మీరు ఒకసారి వినండి. नीचे से देख लेते, झरना देखने गए थे। हाँ नीचे से చేసి ½ అన్ అవర్ కూడా కాలేదు, झरना देखने गए थे। बड़ा वाला हालत खराब हो गई तो అత్తతో అలా నవ్వుతూ మాట్లాడిందంటే సోనం రఘువంశీ మనస్తత్వం కావచ్చు, ఎంత రాక్షసత్వ మనస్తత్వం ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నలుగురు అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు వచ్చారు. అక్కడ సోనం రఘువంశీ ఆ ముగ్గురు కిరాయి హంతకులకి కొంత డబ్బు చేతులు పెట్టింది. ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానని చెప్పింది. వీళ్ళ నలుగురు అక్కడ ఉన్నది 3వ కన్ను గమనిస్తుంది అన్న సంగతి ఆ నలుగురికి తెలియదు. 3వ కన్ను అంటే సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరానే తొందరలోనే తమని పట్టిస్తుందన్న సంగతి అప్పటికీ వారికి తెలియదు. ముగ్గురు హంతకులు అక్కడి నుంచి గౌహటి వచ్చారు, గౌహటి నుంచి బీహార్, బీహార్ నుంచి యూపీ నుంచి ఇండోర్కి చేరుకున్నారు. ఇక్కడ సోనం రఘువంశీ కూడా మే 23వ తారీఖు మధ్యాహ్నం 12-12:30 గంటల ప్రాంతంలో రాజా రఘువంశీని హత్య చేశారు. ఆ తర్వాత సాయంత్రం కల్లా గౌహటి చేరుకుంది. మే 24వ తారీఖు గౌహటి నుంచి బయలుదేరి మే 25వ తారీఖు ఇండోర్ చేరుకుంది. ఇండోర్లో తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాక్ స్వాగతం పలికాడు. సోనం ఇంటికి చాలా దూరంలో ఒక రూమ్లో పెట్టాడు. మే 25వ తారీఖు సోనం రఘువంశీ ఇండోర్కి చేరుకుంది. మరి సోనం రఘువంశీ ఎలా ఇండోర్కి చేరుకుంది, ఎవరైనా గుర్తుపడతారు కదా అన్నది కదా మీ అనుమానం. కానీ మే 25వ తారీఖు కల్లా ఇంకా పోలీస్ కంప్లైంట్ కూడా నమోదు కాలేదు. ఎందుకంటే గతంలో నేను వీడియోలో చెప్పినట్టుగా మే 23వ తారీఖు సోనం అత్త ఫోన్లో మాట్లాడింది. ఆ రోజు మరొకసారి ట్రై చేస్తే ఫోన్ అందుబాటులోకి రాలేదు. మే 24వ తారీఖు కూడా ట్రై చేస్తే సోనము రాజా రఘువంశీ ఫోన్లో స్విచ్ ఆఫ్, నెట్ కనెక్షన్ దొరకలేదు. మే 25వ తారీఖు కూడా ట్రై చేస్తే దొరకపోయేసరికి అప్పుడు రాజా రఘువంశీ తల్లి సోనం తమ్ముణ్ణి, రాజా రఘువంశీ తమ్ముణ్ణి ఇద్దరిని మేఘాలయ వెళ్ళి అసలు ఏం జరిగిందో చూడండి అని చెప్పడంతో సోనం తమ్ముడు, రాజా రఘువంశీ తమ్ముడు ఇద్దరూ ఇండోర్ నుంచి బయలుదేరి మేఘాలయకి చేరుకున్నారు. ఇక్కడ సోనం
బయలుదేరి 25వ తారీఖు ఇండోర్కి చేరుకుంది. ఇక్కడ తన తమ్ముడు రాజా రఘువంశీ తమ్ముడు బయలుదేరి వెళ్ళారన్న సంగతి అప్పటికి సోనంకు తెలియదు, కానీ తెలిసిందే. ఇక్కడ ఎప్పుడైతే ఒక రూమ్లో పెట్టారో వీళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. అందుకే సోనంని 25వ తారీఖు కల్లా ఎవరు గుర్తుపట్టలేదు. ఎందుకంటే బయట ప్రపంచానికి ఇంకా ఈ కేసు గురించి అప్పటికీ తెలియదు. మే 27వ తారీఖు నుంచి ఎప్పుడైతే వీళ్ళిద్దరూ మేఘాలయకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో ఇక అప్పుడు మీడియా సోషల్ మీడియాల ద్వారా ఈ జంట హనీమూన్కి వెళ్ళిన జంట అదృశ్యమైందన్న వార్తలు బయటికి రావడంతో కొద్దిగా విషయం ప్రపంచానికి తెలిసిందే. అలా మే 27వ తారీఖు నుంచి ఊపందుకుంది. జూన్ 2వ తారీఖు ఎప్పుడైతే రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికిందో ఇక మీడియా సోషల్ మీడియాలో ఆ వార్త గుప్పుమంది. ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ఇక ఫోటోలన్నీ వైరల్ అయ్యాయి. అప్పుడు సోనం ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ సోనం మే 25వ తారీఖు కల్లా ఇండోర్ చేరుకుంది కాబట్టి అప్పటికి ఎవరు గుర్తుపట్టలేదు, క్షేమంగా చేరుకుంది. ఇక ఎప్పుడైతే మీడియా సోషల్ మీడియాలో ఈ కేసు గురించి ప్రముఖంగా వివరాలు ఇవన్నీ వస్తూ ఉండటంతో ఇక ఇండోర్లో ఉంటే లాభం లేదు, ఎవరైనా గుర్తుపడతారని రాజ్ కుష్వాగ్ తనకు నమ్మకస్తుడైన ఒక డ్రైవర్తో సోనం రఘువంశీని ఇండోర్ నుంచి యూపీకి తరలించాడు, వారణాసికి. యూపీలో రాజ్ కుష్వాగ్కి తెలిసిన బంధువులు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అలా ఒక సీక్రెట్ ప్లేస్లో సోనం రఘువంశీని దాచాడు. ఇక్కడ మేఘాలయ పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారు. మే 25వ తారీఖు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వెతుకుతున్నారు. క్రమక్రమంగా మేఘాలయ పోలీసుల మీద ఒత్తిడి పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ మేఘాలయ పోలీసుల్ని విమర్శించారు. మేఘాలయ సేఫ్ ప్లేస్ కాదు, ఇలా ఒక ట్రెండ్ లాంటి స్టార్ట్ అయింది. కానీ మేఘాలయ పోలీసులు సీక్రెట్గా తమ ఆపరేషన్ కొనసాగిస్తూనే వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తూనే వచ్చారు. ముందుగా సీసీ కెమెరాలని పరిశీలిస్తే దాదాపు 45 సీసీ కెమెరాలు పరిశీలించారు. ఏ సీసీ కెమెరాలు అయితే రాజా రఘువంశీ, సోనం రఘువంశీ ఉన్నారో అక్కడ 3 వ్యక్తులు అనుమానంగా ఉండడం మేఘాలయ పోలీసులు గుర్తించారు. అలాగే ముఖ్యంగా మే 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి రాజా రఘువంశీ హత్య గురైపోయిన తర్వాత వీళ్ళు 10 కిలోమీటర్ల దూరంలో ఒక గెస్ట్ హౌస్ దగ్గర ఈ 4 ఆగారు. అక్కడ ఒక సీసీ కెమెరాలో ఈ 4 క్యాప్చర్ అయ్యారు. మేఘాలయ పోలీసులు చూస్తే సోనం రఘువంశీ కనిపిస్తుంది, రాజా రఘువంశీ కనిపించట్లేదు. ఇక మేఘాలయ పోలీసులకు అప్పటికే అర్థమైపోయింది. అప్పటిదాకా సోనం రఘువంశీ మిస్సింగ్ అనుకున్నారు, కానీ సోనమే ప్రైమ్ అక్యూజ్డ్ అని మేఘాలయ పోలీసులు నిర్ధారించుకున్నారు. అలాగే మేఘాలయ పోలీసులు సోనం ఫోన్ నంబరు అదంతా ట్రేస్ చేశారు. కాల్ డేటా సిడిఆర్ మొత్తం తీశారు. లొకేషన్ అంతా పరిశీలిస్తే సోనం ఒక ఫోన్ 2 నంబర్లకి తరచుగా ఎక్కువగా ఫోన్ చేస్తుంది. అందులో ఒక నంబర్ ఇండోర్కి చెందింది, అది రాజా కుష్వాగ్ అని చెందిందని మేఘాలయ పోలీసులు నిర్ధారించుకున్నారు. అలాగే మేఘాలయ పోలీసులకి ఇంకొక ఆధారం కూడా దొరికింది. మేఘాలయ పోలీసులు స్కూటీ ఎవరెవరు అద్దెకు తీసుకున్నారని విచారించారు. ఇక్కడ రాజా రఘువంశీ, సోనం రఘువంశీ స్కూటీ అద్దెకు తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఇరుకైన ప్రదేశాలు ఉంటాయి. ఆ ఇరుకైన ప్రదేశాలకు వెళ్ళాలంటే కార్లు వెళ్ళాలి కాబట్టి స్కూటీ మీద వెళ్తుంటారు. వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో 3 కిరాయింతలు కూడా వెంబడించాలి కాబట్టి ఆ 3 కిరాయింతలు కూడా మే 23వ తారీఖు స్కూటీని అద్దెకు తీసుకున్నారు. అక్కడ స్కూటీని అద్దెకు తీసుకోవాలంటే ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వాలి. ఆ 3 కిరాయి హంతకుల దగ్గర ఫేక్ ఐడి ప్రూఫ్లు లేవు. దాంతో ఒకడు తన ఒరిజినల్ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసి స్కూటీని అద్దెకు తీసుకున్నాడు. పోలీసులు అది స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆ కిరాయి హంతకుడి మొత్తం బయోడేటా మొత్తం ఉంది. ఆడి ఫోటో, నంబరు, ఎక్కడి నుంచి వచ్చాడో అదంతా ఉంది. అది కూడా పోలీసులకి ఒక ఆధారంగా దొరికింది. దాంతో మేఘాలయ పోలీసులు ఇండోర్ పోలీసులకి ఈ విషయాన్నంతా చేరవేసి నంబర్లను ఇచ్చి ఇవి ఎవరివి కనుక్కోండి అంటే అప్పుడు ఇండోర్ పోలీసులు కిరాయి హంతకుడిని పట్టుకున్నారు. అలాగే రాజ్ కుష్వాగ్ కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కిరాయి హంతకులకి ఎప్పుడైతే ఇండోర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఈ విషయం తెలిసిన రాజ్ కుష్వాగ్ సోనం రఘువంశీకి ఫోన్ చేసి ఇక పోలీసులు కిరాయి హంతకుల్ని పట్టేసుకున్నారు, రేపో మాపో నన్ను కూడా పట్టుకుంటారని చెప్పడంతో అప్పుడు సోనం రఘువంశీ కంగారు పడింది. తన ప్లాన్ అంతా ఫెయిల్ అయింది. అప్పుడు మరొక ప్లాన్ అమలు చేయడానికి రెడీ అయింది. ఇక పోలీసు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అందుకే డ్రామా ప్లే చేద్దామని యూపీ నుంచి వారణాసి నుంచి గాజీపూర్కి చేరుకుంది. అక్కడ ఒక దాబా దగ్గరికి చేరుకుని దాబా ఓనర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని తన తమ్ముడికి కాల్ చేసి నేను బతికే ఉన్నాను, బాగానే ఉన్నానని పోలీసులకి సరెండర్ అయింది. పోలీసులతో తనకి హత్యకి ఎటువంటి సంబంధం లేదు, నన్ను కిడ్నాప్ చేశారు, నాకు మొత్తం మంది ఇచ్చారు, ఒక రూమ్లో పెట్టారు, నా భర్తని నా కళ్ళెదుటే చంపేశారని డ్రామా ప్లే చేసింది. కానీ అప్పటికే మేఘాలయ పోలీసుల దగ్గర, ఇండోర్ పోలీసుల దగ్గర సరైన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి ట్రాన్సిస్ మీద మేఘాలయ పోలీసులు
ప్రైమ్ అక్యూజ్డ్ అయిన సోనం రఘువంశీని అలాగే బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ కుష్వాక్ని ముగ్గురు కిరాయింతకుల్ని మేఘాలయ తీసుకెళ్లారు. అక్కడ ఇంటరాగేషన్ జరుగుతుంది. ఈ ఇంటరాగేషన్లో ఇంకెన్ని సంచలనాత్మక విషయాలు బయటపడతాయో మనందరం వెయిట్ చేద్దాం. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏంటంటే రాజ్ కుష్వాక్ ఫ్రెండు అలాగే సోనం తమ్ముడు ఒక షాకింగ్ విషయం మీడియాకి చెప్పారు. అది ఏంటంటే రాజ్ కుష్వాక్ సోనం కంటే 5 సంవత్సరాలు చిన్నవాడు. పైగా రాజ్ కుష్వాక్ సోనంని అక్క అని పిలిచేవాడంట. సోనం కూడా రాజ్ కుష్వాక్ చేత రాఖీ కట్టించుకునేది. మాకు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంటే, వీళ్ళిద్దరూ లవర్స్ అంటే నమ్మలేకపోతున్నామని వాళ్ళు మీడియాతో చెప్పారంటే మరి ఎందుకు ఆ విధంగా చెప్పారు? అందరి ముందర, ప్రపంచం ముందర తాము అక్క తమ్ముళ్ళమని నమ్మించి తెరచాటున వీళ్ళు ప్రేమించుకున్నారా ఏంటి అన్న విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే నిజంగా ఇది ఒక దిగ్భ్రాంతికరమైన షాకింగ్ విషయమే. సోనం రఘువంశీ ప్లాన్ బహుశా తన భర్త అయిన రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత విధవరాలు అవుతుంది. అప్పుడు ఈ రాజ్ కుష్వాక్ని పరిచయం చేద్దాం. విధవరాలు కాబట్టి ఎవరు పెళ్లి చేసుకోవడానికి వస్తారు? అప్పుడు రాజ్ కుష్వాక్ అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. రాజ్ కుష్వాక్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామనుకుని ప్రపంచం ముందు తమ్ముడని అందా ఏంటన్న వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రావాలి. మేఘాలయ పోలీసులు మొత్తం 5 టీములుగా ఏర్పాటయ్యాయి. ఈ 5 టీముల్లో దాదాపు 120 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సర్చ్ ఆపరేషన్కి వాళ్ళు పెట్టుకున్న పేరేంటో తెలుసా? ఆపరేషన్ హనీమూన్. ఈ ఆపరేషన్ హనీమూన్లో జంట అంటే భార్య భర్త ఉంటారు. కానీ ఇక్కడ భర్త హత్యకు గురయ్యాడు, ప్రియుడు జైలు పాలాడు. ఇక్కడ సోనం అంటే భార్య బాపుకుంది ఏమీ లేదు. కట్టుకున్న భర్త రాజా రఘువంశీని పోగొట్టుకుంది. ప్రియుడైన రాజ్ కుష్వాక్ జీవితాంతం జైల్లో ఉంటాడు, తాను కూడా జైల్లో ఉంటుంది. సోనం రఘువంశీ ఒక అద్భుతమైన జీవితాన్ని చేజేతులారా పాడు చేసుకుంది. రాజా రఘువంశీ చాలా మంచివాడు, మంచి మనస్తత్వం కలవాడు. అలాగే రాజా రఘువంశీ తల్లిదండ్రులు కూడా ఎంతో మంచివాళ్ళు. అటువంటి మంచి అత్తమామల్ని, మంచి భర్తని సోనం రఘువంశీ చేజేతులారా నాశనం చేసుకుంది. తన జీవితాన్ని జైలు పాలు చేసుకుంది. ఈ సంఘటన మీద మరిన్ని వివరాలు ఏమైనా బయటకు వస్తే ఆ వివరాలతో మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.